సినిమాలలో ప్లేబాయ్ పాత్రలు వేసిన కొందరు తమ నిజ జీవితంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి తోడు ఇండస్ట్రీలో వారికున్న పరపతితో వీరంగం సృష్టిస్తారు. ఇలాంటి నేపథ్యంలో జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ మొదటి నుండి ఆ చిత్ర నటీనటులతో తప్పుగా ప్రవర్తిస్తాడని, హీరోయిన్స్ తో అసభ్యకరంగా ఉంటాడనే విమర్శలు కూడా వచ్చాయి. నవదీప్ వలన కొందరు దర్శకులు తమ జీవితాలను పోగొట్టుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలా కెరీర్ ను పోగొట్టుకున్న డైరెక్టర్ విఎన్ ఆదిత్య. ఈయన డైరెక్షన్ లో నవదీప్, అంకిత కాంబినేషన్ లో వచ్చిన సినిమా మనసు మాట వినదు. ఈ మూవీ షూటింగ్ కోసం విదేశాలు వెళ్లిన చిత్ర బృందం అక్కడ షూటింగ్ టైంలో నవదీప్, డైరెక్టర్ ఆదిత్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అంకిత. ఈ విషయం ఇండస్ట్రీ అంతా పాకడం వలన నవదీప్, ఆదిత్య ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ కార్యక్రమానికి అంకిత రాకపోవడంతో మీడియా అంతా ఆమె ఎందుకు రాలేదు అని ప్రశ్నించడంతో ఆమె మనసులో ఏదో కుట్ర పెట్టుకొని ఇదంతా చేసిందని వెల్లడించారు నవదీప్ అండ్ ఆదిత్య. అదే సమయంలో ఆ చిత్రంలో నవదీప్ కి మాస్టర్ గా యాక్ట్ చేసిన నాగబాబు వీచేసి నవదీప్ చాలా మంచివాడంటూ అతన్ని వెనకేసుకొచ్చాడు. స్వతహాగా నవదీప్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆర్య 2లో ధృవాలో కావాలనే నవదీప్ ని ఎంపిక చేసుకున్నారు. సినిమాలతో పాటు టీవీ షోస్ లో కూడా చేస్తున్న నవదీప్ అక్కడ కూడా పార్టిసిపెంట్స్ తో సైకోలా ప్రవర్తిస్తాడని వార్తలొస్తున్నాయి. నవదీప్ ఇలా ప్రవర్తిస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ ఇతనికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూనే ఉండటానికి గల బలమైన కారణమేంటో వారికే తెలియాలి.